ఇందాకే నైట్ డ్యూటీకి అయితే వెళ్ళే వచ్చేసాము. నైట్ డ్యూటీ అంటున్నానని అనుకుంటున్నారా? మా ఆయనకి 10 days నైట్ డ్యూటీ ఉంటుందని చెప్పాను నేను అంతకుముందు. అయితే నైట్ డ్యూటీ కాబట్టి మా పాప నేను ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇంటి దగ్గర పడుకోవడం కొంచెం భయం అనిపిస్తుందని అక్కడికి వెళ్ళి పడుకుంటాం. ఇంటికి ఇందాకే వచ్చేసి పనులన్నీ అయితే చేసేసుకున్నాం. మా పాప చూడండి లేవంగానే చాక్లెట్ తింటుంది. ఏం టిఫిన్ చేసి ఇవ్వాలి నీకు? చాకి చేసి ఇవ్వాలా మ్యాగీయా? చెప్పు, చాకి తింటావా? మా ఆయనకి ఇప్పుడు మార్నింగ్ కూడా కంటిన్యూ ఉంది. నైట్ చేసిండంటే మార్నింగ్ కూడా కంటిన్యూ ఉంది. ఇప్పుడైనా 3కి వస్తాడు మధ్యాహ్నం. అప్పటి వరకు మేము ఇద్దరమే. టిఫిన్ అంటే ముగ్గురం ఉంటే ఏదన్నా చేసుకోవచ్చు, ఇక్కడ ఇద్దరమే కాబట్టి మ్యాగీ చేసుకోవాలని చూస్తున్నాం మేము. కానీ మ్యాగీ అంతా హెల్త్కి మంచిది కాదు, కానీ అప్పుడప్పుడు ఇట్లాంటి టైంలో అయితే ఇద్దరమే ఉన్నాం. ఇప్పుడు వేరేది అంటే టైం పడుతుంది, చేసుకోవాలని కూడా అనిపించదు కాబట్టి తొందరగా అవ్వడానికి చేసుకుంటున్నాము. కానీ పిల్లలకి నిజానికి ఊకే పెట్టద్దు మ్యాగీ, మనమైనా తినద్దు, హెల్త్కి అదంతా మంచిది కాదు. మ్యాగీ అయితే ఇప్పుడు చేసుకుందాం, సరేనా? తింటావు మ్యాగీ? హాయ్ చెప్పు వాళ్ళకి. మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. ఇందులో ఓన్లీ నేను ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. కొందరు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకుంటారు, ఎగ్ కూడా వేసుకుంటారు. కాకపోతే నేను సింపుల్గా ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఆ మ్యాగీలో చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా వస్తాయి నిజానికైతే. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇష్టం ఉంటుంది. కొందరికి వెజిటేబుల్స్ వేసుకొని తింటేనే ఇష్టం అనిపిస్తుంది, కొందరికి ఎగ్. నేనైతే ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి రెండే వేసుకుంటాను. ఇంతకుముందు మొత్తం చాక్లెట్ అని అడిగింది కదా, ఇప్పుడు చూడండి మ్యాగీ చేసి అని ఎట్లా చూస్తుందో అక్కడి నుండి. అయితే ఏం కావాలి ఆమెకి? మ్యాగీ అనస్తలేదు, అందుకనే మ్యాగీ అని అంటుంది. తింటావా? సరే చేసిస్తా, సరేనా? ఓకే ఓకే అను. బాయ్. మ్యాగీ ఏం తింటున్నావు? సేమ్ ప్లేట్లో మరి 2 సేమ్ స్పూన్లు కూడా. ఏంటంటే ఇది 2 పండ్లు కూడా కూడిపోయినాయి. 2 స్పూన్లు అవి చూడండి ఒకసారి. రోజు మేము ముగ్గురం కూర్చొని హాయిగా ముచ్చట్లు పెట్టుకుంటూ తినేవాళ్ళము. ఈరోజు మాత్రం ఓన్లీ మా పాప నేను ఇద్దరమే తింటున్నాము. నేను చేసిన మ్యాగీ అయితే మీకు చూపిస్తాను, ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి. టిఫిన్ చేసేసి ఫ్రెష్ అయితే అయిపోయాను. మా పాపను కూడా పడుకోబెట్టేశాను. ఇప్పుడైతే లంచ్ చేయాలి. అసలు ఏం చేయాలనో కూడా అర్థమవుతలేదు నాకు. ఏదో ఒకటి ఇంట్లోనే అన్నీ కట్ చేసి పెట్టేసిన. వెజిటేబుల్స్ అయితే ఏం లేకుండే, మా ఆయన ఈరోజు రాలేడు కాబట్టి ఏదో ఒకటి వండేయాలని. కొత్త వంటకం మీరు కూడా చూడండి, టేస్ట్ ఎట్లుందో చేసిన తర్వాత చెప్తాను. అప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు వంట చేసుకోండి. నేను చెప్పినట్లు ప్రయోగం అన్నట్లు, కొత్త ప్రయోగం. ఊకే పాతవే కాకుండా అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నా. చూడండి పాప అయితే ముద్దుగా పడుకుంది. ఆమె పడుకున్నప్పుడే వంట చేసేసుకోవాలి. లేచినా కానీ ఆమెకు వీడియో స్టార్ట్ చేయగానే మీరు అందరూ అంటే బాగా ఇష్టం కావచ్చు. మంచిగా హాయ్ చెప్పుకుంటా క్యాబన్ని చూసుకుంటా ఉంటుంది పాపం. అన్న అయితే కట్ చేసి పెట్టుకున్న, ఒకసారి చూపెడతాను నేను మీకు. పచ్చిమిర్చి, ఆనియన్, మెంతాకు, కొత్తిమీరాకు, ఈ రైస్ వండి పొడిలాగా చేసేసిన. పోపు దినుసులు అన్నీ పెట్టేసుకున్నాను. వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేనే ఫోన్తోనే తీసేసుకోవాలి, కొంచెం కష్టమైన. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను నేను. తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి, ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఒక ఆనియన్ని పొడిలో ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా రిబ్బన్ లాగా వచ్చేటందుకు నేను చేతితో అయితే ఆ విధంగా అనుకుంటూ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఒక 3-4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి.
వీటిని కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మెంతాకుని వేసుకోవాలి. నా దగ్గర ఇంతే ఉండే, ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే ఈ మెంతాకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవద్దు, కాడలతోనే తెంపి వేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేయడం వలన చేదు అనేది ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకుంటే అంత చేదు అనిపించదు మనకి. ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి. వీటిని ఇప్పుడు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతాకు అయితే ఖచ్చితంగా ఫ్రై కావాలి, లేకపోతే చేదుగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. పసుపు మొత్తం అలా కలిసిపోయిన తర్వాత రైస్ని అయితే ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసుకోవాలి. మనం తినే సాల్ట్ని బట్టి అయితే సాల్ట్ వేసుకోవాలి. కొందరు ఎక్కువగా తింటారు, కొందరు మరీ తక్కువగా తింటారు, కొందరు మీడియంగా తింటారు. కాబట్టి మనకు సరిపోయేంత వేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైనుండి కొత్తిమీరాకు వేసుకోవాలి. ఈ కొత్తిమీరాకు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత 1 నిమిషం పాటు అలానే ఉంచి దింపేసుకోవాలి. నేనైతే ఒక చిన్న ప్లేట్లోనే వేసుకుంటున్నా, మా ఆయన ఇంకా డ్యూటీకి వెళ్ళి రాలేదు కాబట్టి. ఒకసారి అయితే టేస్ట్ చూద్దాం ఈ రైస్ ఎలా ఉందో. నేను నిజంగా చెప్తాను, భయం అవుతుంది కొంచెం. నిజంగా చెప్తున్నాం, మస్తు అయింది. టేస్ట్ అయితే బాగా నచ్చింది. కొత్తగా వెరైటీగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. మనకి నోటికి రుచి రానప్పుడు ఈ విధంగా చేసుకుంటే మస్తు బెస్ట్. ప్లస్ ఇంట్లో ఏం లేనప్పుడు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీరే నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. నాకైతే భలే నచ్చేసింది. లేచినావా? చెప్పురా, లేచినా? అవ్వు చెప్పురు బొంగరం, చెప్పురా. లేచినావా లేదా? లాల తాగుతావా? ఎప్పుడు లేచినావు? బగ్గనా కొన్ని ఇయ్యాలనా? బాగా తాగవా? ఎన్ని గిచ్చుడు ఒక్కసారి. గ్లాస్లో అద్దంట, ఇందులోనే కావాలంట మీకు. ఇది మాల్లో తీసుకున్నాం మేము. ఏమైందిరా లాల? తాగుతున్నా అని చెప్పు, తాగుతున్నా అని చెప్పురా. గిజ్జుడు ఒక్కసారి చూడవా? లేచినా? అంతే అండి ఈరోజు వీడియో అయితే. మా పొద్దు నుండి మధ్యాహ్నం వరకు ఈ విధంగా గడిచిపోయింది. మా పాపది నాదైతే. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.